అందరికీ నమస్కారం. గడిచిన 4 రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరుస సంఘటనలతో చర్చనీయాంశంగా మారింది. అసలు ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది, ఈ వరుస ఘటనలకు గల కారణాలు ఏంటనేటువంటి అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఛత్తీస్గఢ్లోని ఏదైతే బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి బస్తర్ జంక్షన్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్కు సంబంధించినటువంటి జర్నలిస్ట్ ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, అలానే ప్రభుత్వాల నుంచి వారికి అందుతున్నటువంటి సహాయ సహకారాల గురించి, అలానే ప్రభుత్వాలతో పాటు నక్సలైట్ల నుంచి తాము ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అలానే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాల నుంచి తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, ఏదైతే బస్తర్ జంక్షన్ కేంద్రంగా అనేక వీడియోలను చేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే విధంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ముఖేష్ చంద్రాకర్ అతి కిరాతకంగా హత్య గావించబడ్డాడు. అసలు ముఖేష్ చంద్రాకర్ హత్య వెనక ఎవరున్నారనేటువంటి అంశాల గురించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ వర్గాలు విచారణ చేపడితే విస్తుపోయేటువంటి అంశాలు ప్రజల ముందుకు వచ్చాయి. ఏదైతే ముఖేష్ చంద్రాకర్ సుమారు 100 కోట్లకు సంబంధించినటువంటి ఒక రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో దాని మీద విచారణ చేపట్టి రిపోర్టింగ్ చేసి అందుకు సంబంధించినటువంటి ఈ యొక్క లోపాలు కావచ్చు, ఆ రోడ్డు నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అలానే ఆ రోడ్డుకు సంబంధించి మొదటిగా 78 కోట్లు ఎస్టిమేషన్స్ చూపిస్తే 108 కోట్లను ఏ విధంగా చెల్లించారనే విధంగా వరుస రిపోర్టింగ్తో అందుకు సంబంధించినటువంటి కుంభకోణాలు 100 కోట్లకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రజాధనం ఏదైతే ఉందో దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, ఆ రోడ్డు నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి ఆ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో సురేష్ చంద్రాకరే ఈ యొక్క బస్తర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్కు సంబంధించినటువంటి జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ని అతి కిరాతకంగా క్రూరంగా చంపి సెప్టిక్ ట్యాంకులో పడవేసి అతని శవం కూడా దొరకకుండా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ సెప్టిక్ ట్యాంకు మీద ఒక రూములాగా ఒక కారిడార్ని నిర్మించినటువంటి దుర్భరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ వర్గాల్లో ఒక రకమైనటువంటి కోపాద్రిక్తలను కల్పించాయి. నిజంగా ఇన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అది ఛత్తీస్గఢ్ ప్రభుత్వమా లేకపోతే కేంద్ర సర్కారా అనేటువంటి అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే, నిజంగా 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండానే జరిగిందా? లేకపోతే ప్రభుత్వ అధికారుల సహకారం లేకుండానే జరిగిందా? ఈరోజు బస్తర్ జంక్షన్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ అయినటువంటి ముఖేష్ చంద్రాకర్ ప్రభుత్వం ముందు తీసుకొచ్చేంత వరకు, ప్రజల ముందు తీసుకొచ్చేంత వరకు కూడా ఈరోజు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ అవినీతి జరిగింది, ఈ రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనేటువంటి అంశం తెలియదా అనేది ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సామాన్య చిన్న కాంట్రాక్టర్గా టేకేదారుగా మొదలైనటువంటి ఈ యొక్క సురేష్ చంద్రాకర్ ఈరోజు ఆ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక కాంట్రాక్టర్లను చేజిక్కించుకొని కోటాను కోట్ల రూపాయలను ఆర్జిస్తూ ఉన్నాడని ఈరోజు అనేక మీడియా పత్రికలు కావచ్చు, మీడియా ఛానళ్ళు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అనేక రిపోర్ట్లు చేస్తూ ఉన్నాయి. ఈరోజు కేవలం సురేష్ చంద్రాకర్ని అరెస్ట్ చేస్తే సరిపోతుందా? ముఖేష్ చంద్రాకర్ యొక్క మరణానికి సురేష్ చంద్రాకర్ యొక్క అరెస్టు ఒకటే మార్గం కాదు. ఇలాంటి అవినీతి పరులను, ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ప్రశ్నించే వారి మీద దాడులను చేస్తూ ప్రశ్నించే వారిని చంపుతున్నటువంటి అతి కిరాతకమైనటువంటి ఇలాంటి సురేష్ చంద్రాకర్ అనేటువంటి వ్యక్తులను మరణశిక్ష విధించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ముఖేష్ చంద్రాకర్ యొక్క సహోదరుడు ఎవరైతే పెద్దన్న, ఎందుకంటే ముఖేష్ చంద్రాకర్ యొక్క జీవితం గురించి ఒక్కసారి కొన్ని అంశాలను క్లుప్తంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ముఖేష్ చంద్రాకర్ యొక్క ఆలనా పాలన, తన యొక్క విద్యాభ్యాసం అన్నీ కూడా తన అన్నగారే చూశారు. తన అన్నే తనను లాలించి పాలించి చదివించి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలపాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ప్రజా సమస్యలపై తమ గళాన్ని వినిపిస్తూ ఇరువురు అన్నదమ్ములు కూడా బస్తర్ జంక్షన్ ఛానల్లో అనేక ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ఆ యొక్క బస్తర్ ప్రాంతంలో ఉన్నటువంటి బీజాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నిరంతరం రిపోర్టింగ్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో ఇరువురు అన్నదమ్ములు కూడా ఆ ప్రాంత ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతోనే ముందుకు కొనసాగారు.
ఇలా అనేక సమస్యలకు సంబంధించి అనేక అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఆధారాలను వెలికి తీసి ప్రభుత్వాల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడంతో ఈ యొక్క సురేష్ చంద్రాకర్ అనేటువంటి ఒక కాంట్రాక్టర్ సహించలేక ఒక రిపోర్టర్ తన గురించి ఈ విధంగా చేయడం ఏంటి, తనకు సంబంధించినటువంటి ఆధారాలను సేకరించి తన యొక్క కాంట్రాక్టర్లు రాకుండా చేయాలనేటువంటి ఒక కోణం ఏదైతే ఉందో మనసులో పెట్టుకొని కోపాద్రిక్తుడై ఈ విధంగా ముఖేష్ చంద్రాకర్ని అతి పాశవికంగా కిరాతకంగా హత్య గావించబడ్డాడు. ఈరోజు ప్రభుత్వాలు నిజంగా ఎలాంటి వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇస్తున్నాయి, ఎలాంటి వ్యక్తులతో కాంట్రాక్ట్ చేయిస్తున్నారు, ఈరోజు నిజంగా ఈ యొక్క నిర్మాణాల్లో కావచ్చు, ప్రభుత్వ ప్రాజెక్టులలో కావచ్చు నిజంగా నాణ్యత లోపించిందా అంటే నిజంగా 100కి 100 పాళ్ళు. ఈరోజు వేసిన రోడ్డు 4 రోజులు తిరక్కముందే అందుకు సంబంధించినటువంటి పెచ్చులు ఊడిపోతున్నాయి, డ్యాములు పడిపోతున్నాయి, డ్యాములు కూలిపోతున్నాయి. ఈరోజు భవిష్యత్ ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఎటువంటి నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలు నేటికి కూడా సుదీర్ఘంగా ఇలాగే నిలిచి ఉన్నాయి. కానీ ఈరోజు వేస్తున్నటువంటి రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు కొద్ది రోజుల్లోనే అతలాకుతలమవుతున్నాయి. కనుక ఈ యొక్క సురేష్ చంద్రాకర్ని అతి కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఈ యొక్క అవినీతికి సంబంధించి 100 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి బాధ్యులు ఎవరో కూడా సుదీర్ఘమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి బాధ్యత ఈరోజు భారతదేశపు న్యాయస్థానాల మీద ఉంది. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటే ఒక కాంట్రాక్టర్కు సంబంధించినటువంటి నాయకులు కానీ అధికారుల యొక్క ప్రోద్బలం లేకుండా సహాయ సహకారాలు లేకుండా జరగలేదు. ఈరోజు ముఖేష్ చంద్రాకర్ యొక్క మరణానికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తక్షణమే ముఖేష్ చంద్రాకర్ యొక్క కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించాలి. ఈ సురేష్ చంద్రాకర్ని కఠిన చర్యలను చేపట్టాలని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేశపు సర్వోన్నత న్యాయస్థానాలని నేను విన్నవించుకుంటున్నాను. ఇలాంటి ఘటనలు మరోమారు పునరావృతం అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు నేను విన్నవిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.